డార్జిలింగ్ రావణ కాష్టంలా రగిలిపోతోంది. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్ర డిమాండ్తో నెల రోజులుగా అట్టుడికిపోతోంది. గూర్ఖా జనముక్తి మోర్చా కార్యకర్తలకు పోలీసులకు మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. ఆందోళనలు రోజురోజుకు హింసాత్మకంగా మారుతున్నాయి. తాజాగా డార్జిలింగ్లో మళ్లీ హింస చెలరేగింది. ఓ టూరిజం ఆఫీసుకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. రాత్రి జీటీఏ పర్యాటకుల సమాచార కేంద్రాన్ని తగులబెట్టారు ఆందోళనకారులు. ఆఫీస్ మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఫర్నిచర్ సహా కీలక పత్రాలన్నీ కాలి బూడిదయ్యాయి. ఆందోళనకారుల నిరసనలతో డార్జిలింగ్ అట్టుడుకుతూనే ఉంది. పోలీసుల కాల్పుల్లో నిన్న తమాంగ్ అనే జీజేఎం కార్యకర్త చనిపోయాడు. దీంతో గూర్ఖాలాండ్ మద్దతుదారులు మరింత రెచ్చిపోయారు. తమాంగ్ మృతదేహంతో ఆందోళనలు చేపట్టారు. చౌక్ బజార్ ప్రాంతంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా సర్కారుకు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గూర్ఖా ఉద్యమంతో డార్జిలింగ్లో టూరిజం స్తంభించిపోయింది. పర్యాటకుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. దీంతో పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న డార్జిలింగ్లో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వెలవెలబోతున్నాయి. గిరాకీ లేకపోవడంతో క్యాబ్ సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది క్యాబ్ డ్రైవర్లు రోడ్డున పడ్డారు. ప్రత్యేక బలగాలను మోహరించినప్పటికీ డార్జిలింగ్లో పరిస్థితి అదుపులోకి రాలేదు. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో అదనపు బలగాలను తరలిస్తోంది కేంద్రం. డార్జిలింగ్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటోంది. అయితే ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటున్నారు గూర్ఖాలు. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్ర డిమాండ్ తోటి నెల రోజులుగా అట్టుడికిపోతోంది డార్జిలింగ్. గూర్ఖా జనముక్తి మోర్చా కార్యకర్తలకు పోలీసులకు మధ్య నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఆందోళనలు రోజురోజుకు హింసాత్మకంగా మారుతూనే ఉన్నాయి. నిన్న డార్జిలింగ్లో మళ్లీ హింస చెలరేగింది. ఓ టూరిజం ఆఫీసును తగులబెట్టారు స్థానికులు. జీటీఏ పర్యాటకుల సమాచార కేంద్రాన్ని తగులబెట్టారు ఆందోళనకారులు. ఆఫీస్ మొత్తం పూర్తిగా కాలి బూడిదైపోయింది. ఫర్నిచర్ సహా కీలక పత్రాలన్నీ బుగ్గిపాలయ్యాయి. ఆందోళనకారుల నిరసనలతో డార్జిలింగ్ అట్టుడుకుతూనే ఉంది. పోలీసుల కాల్పుల్లో నిన్న తమాంగ్ అనే జీజేఎం కార్యకర్త చనిపోయాడు. దీంతో గూర్ఖాలాండ్ మద్దతుదారులు మరింత రెచ్చిపోయారు. తమాంగ్ మృతదేహంతో ఆందోళనలు చేపట్టారు. చౌక్ బజార్ ప్రాంతంలో ర్యాలీ తీశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా సర్కార్కు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గూర్ఖా ఉద్యమంతో డార్జిలింగ్లో టూరిజం స్తంభించిపోయింది. పర్యాటకుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. దీంతో పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న డార్జిలింగ్లో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వెలవెలబోతున్నాయి. గిరాకీ లేకపోవడంతో క్యాబ్ సర్వీసులన్నీ నిలిచిపోయాయి. ప్రత్యేక బలగాలను మోహరించినప్పటికీ డార్జిలింగ్లో పరిస్థితి అదుపులోకి రాలేదు. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో అదనపు బలగాలను తరలిస్తోంది కేంద్రం. డార్జిలింగ్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది కేంద్రం. రాష్ట్రం నుంచి ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటోంది. అయితే ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటున్నారు గూర్ఖాలు. अंकल गुड मॉर्निंग। अंकल बोल रही हूँ ना आपका गाड़ी मैं अपना फोन ఆందోళనకారుల నిరసనలతో డార్జిలింగ్ అట్టుడికిపోతూనే ఉంది. పోలీసుల కాల్పుల్లో నిన్న
ఓ జీజేఎం కార్యకర్త చనిపోయాడు. దీంతో గూర్ఖాలాండ్ మద్దతుదారులు మరింత రెచ్చిపోయి రోడ్ల మీదకొచ్చారు. తమాంగ్ మృతదేహంతో ఆందోళనలు చేపట్టారు. చౌక్ బజార్ ప్రాంతంలో నిన్నటి ర్యాలీ దృశ్యాలను మీరు చూస్తున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా సర్కార్కు, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.